లోకల్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ఎట్లా ఉండింది అంటే దాని గురించి మనకి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా ఉండింది అదంతా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనము వీళ్ళ డివిజన్ చూసాం కదా, కింగ్డమ్ ఎలా డివైడ్ అయింది అని చెప్పి. ఎలా డివైడ్ అయింది చెప్పండి. ఫస్ట్ కింగ్డమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్ కదా, ఆహారాస్ ఇంటూ నిగమాస్, నిగమాస్ ఇంటూ గ్రామాస్. సో కింగ్డమ్ కి హెడ్ కింగ్ అని చెప్పుకున్నాము. ఆహారాస్ కి వచ్చేసి అమాత్యాస్ అని చెప్పుకున్నాం. నిగమాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాస్ టేకెన్ కేర్ బై నిగమ సభ అని చెప్పుకున్నాము. అండ్ గ్రామాస్ కి వచ్చేసి గ్రామణి లేదంటే గ్రామిక లేదా గుల్మిక అని చెప్పి చెప్పుకున్నాం. రైట్? అయితే మనము సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పి సెంట్రల్ది చూసాం. ప్రావిన్సెస్ అంటే ఆహారాస్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ లెవెల్లోది చూసాం. ఇంక ఇప్పుడు నిగమాస్ గ్రామాస్ ఈ రెండింటిది కలిపితే ఏమవుతుంది? ఇది లోకల్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. ఏమవుతుంది? లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది అనేది తెలుస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? నిగమాస్. నిగమాస్ నిగమాస్ అంటే నథింగ్ బట్ మున్సిపల్ ఏరియాస్. నిగమాస్ అంటే మున్సిపల్ ఏరియాస్ అంటే లైక్ ఇప్పుడు మనకు కొంచెం సిటీస్ టైప్, తర్వాత డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, టౌన్స్, అట్లాంటి మున్సిపల్ ఏరియాస్ ఏమంటారు శాతవాహన టైంలో అంటే నిగమాస్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. అండ్ ఈ నిగమాస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకునేది ఏదని చెప్పుకున్నాం ఇందాక, నిగమ సభ. నిగమ సభ నిగమ సభ అంటే నథింగ్ బట్ సిమిలర్ టు ఏదనుకోవచ్చు అంటే మున్సిపాలిటీ అనుకోండి. ఇప్పుడు మున్సిపాలిటీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటామే, అట్లా దాంతో సమానం ఏది నిగమ సభ అంటే. ఓకే, సో ఇప్పుడు ఈ నిగమ సభ ఉంది కదా, ఈ నిగమ సభలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. నిగమ సభలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ ని ఏమంటారు అంటే వెరీ ఇంపార్టెంట్, ఇది గహపతీస్ అంటారు. ఏమంటారు? గహపతీస్, గహపతులు అంటారు. నిగమ సభలో ఉండే వాళ్ళని ఏమంటారు? నిగమ సభ మీన్స్ మున్సిపల్ కౌన్సిల్ నా? మున్సిపాలిటీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అట్లా అనుకోవచ్చు. ఓకే, అంటే లైక్ ఇదొక ఆఫీస్ అనుకోండి, ఇదొక ఆఫీస్ లాగా ఒక మున్సిపల్ ఒక గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ ఉండేదాన్ని నిగమ సభ అని అంటారు. అందులో ఉండే మెంబర్స్ ని గహపతీస్ అంటారు. గహపతీస్ అంటే సిమిలర్ టు ఇప్పుడు మనకి కౌన్సిల్ మెంబర్స్, వార్డ్ మెంబర్స్ ఉంటారు చూడండి. వార్డ్ మెంబర్స్ అని ఎలక్ట్ చేసుకుంటాం కదా మన మున్సిపల్ ఎలక్షన్స్ లో, ఆ టైప్. అట్లా వార్డ్ మెంబర్స్ ని ఏమని పిలుస్తారు అంటే గహపతులు అని చెప్పి పిలుస్తారు. ఓకే, అర్థమవుతుందా? అండ్ శాతవాహనాస్ టైంలో ఇంపార్టెంట్ నిగమాస్ ఏంటి, కొన్ని పేర్లు ఏంటి అని అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి బారుకచ్చా, సోపారా, నాసిక్, కళ్యాణి, ప్రతిష్టానపుర. వీళ్ళ క్యాపిటల్ కదా ఇది, ప్రతిష్టానపురం. ధాన్య కటక, విజయపురి. ఇవన్నీ ఇంపార్టెంట్ నిగమాస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్.
బారుకచ్చా అంటే ప్రజెంట్ దీన్ని మనం బ్రోచ్ అంటున్నాం. బ్రోచ్ అని చెప్పి గుజరాత్ లో ఉంది. సో ఇది బారుకచ్చా. అండ్ సోపారా, నాసిక్, కళ్యాణి, ప్రతిష్టానపురం, ధాన్యకటక అంటే అమరావతి, విజయపురి అంటే నాగార్జునకొండ. విజయపురి అన్నా, తర్వాత శ్రీ పర్వతం అనన్నా, నాగార్జునకొండ అన్నా ఒకటే. ఓకే, శ్రీ పర్వతం ఆర్ విజయపురి ఆర్ నాగార్జునకొండ మూడు ఒకటే. సో ఇవి శాతవాహనాస్ టైంలో ఇంపార్టెంట్ నిగమాస్. నిగమాస్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ టేకెన్ కేర్ బై నిగమ సభ అండ్ ద మెంబర్స్ ఆఫ్ నిగమ సభ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ వర్ కాల్డ్ యాస్ ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు మెంబర్స్ ఆఫ్ నిగమ సభని? గహపతీస్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. మెంబర్స్ ఆఫ్ నిగమ సభని ఏమంటారు? గహపతీస్ అని చెప్పుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎట్లా అడిగారు ఇంతకు ముందు ఒకసారి అంటే, ఈ నిగమాస్ నిగమ సభ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నిగమ సభ కెన్ బి నోన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అని చెప్పి అడిగారు. చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఇది, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఏం ఇన్స్క్రిప్షన్? బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. దాన్ని మనం అండమే ఏమని పిలుస్తామంటే బట్టిప్రోలు నిగమ సభ శాసనం అంటాం. బట్టిప్రోలు నిగమ సభ శాసనం అది, బట్టిప్రోలు నిగమ సభ ఇన్స్క్రిప్షన్. సో ఏ ఇన్స్క్రిప్షన్ నిగమ సభ గురించి చెప్తుంది శాతవాహనాస్ టైంలో? బట్టిప్రోలు అనే ఊర్లో దొరికిన బట్టిప్రోలుకి యాక్చువల్ గా ప్రీవియస్ గా వీళ్ళ శాతవాహనాస్ టైంలో ఇంకొక పేరు ఉండింది. అదేంటంటే ప్రతిపాలపురం. ప్రతిపాలపురమే తర్వాత బట్టిప్రోలు అయిందనమాట. సో ఈ బట్టిప్రోలులో దొరికిన ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా శాతవాహనాస్ టైం నాటి నిగమాలు ఏవి, వాటి అడ్మినిస్ట్రేషన్ చూసుకునే నిగమ సభ ఎలా ఫంక్షన్ అయ్యేది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళు ట్యాక్స్లు ఎట్లా వసూలు చేసేవాళ్ళు, ఆ నిగమ సభలో ఉన్న గహపతుల యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళకి ఫండ్స్ ఎలా వచ్చేవి, ఫంక్షన్స్ ఏం చేసేవాళ్ళు, ఇవంతా కూడా ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో విచ్ ఇన్స్క్రిప్షన్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నిగమాస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్? బట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద గ్రామాస్. గ్రామాల దగ్గరకు వద్దాం. లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, లాస్ట్ లేదంటే దీన్ని ఏమంటామంటే మనం బేసిక్ యూనిట్ అంటాం. అంటే కింద ఉండేది కదా, బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ శాతవాహనాస్ ఏది అంటే గ్రామాస్. ఓకే, సో ఈ గ్రామాస్ కి హెడ్ ఏమన్నాం? గ్రామిక లేదంటే దీనికి ప్రాకృత వర్డ్ గుల్మిక. గ్రామిక లేదంటే గుల్మిక ఆర్ కొన్ని చోట్ల గ్రామణి అని కూడా పిలిచేవాళ్ళు. కంగారు ఏం లేదు, ఆప్షన్స్ లో ఇవి రెండు అయితే ఇయ్యరు, ఏదో ఒకటి ఇస్తారు ఈ మూడిట్లో. ఇంకొక కొన్ని చోట్ల ఇది గుల్మిక కాకుండా గౌల్మిక అని కూడా పిలిచేవాళ్ళు. మామూలుగా గుల్మిక అంటే మనం తెలుగులో ఇలా రాస్తాం కదా గుల్మిక అని, కొన్ని చోట్ల గౌల్మిక అని కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో సిమిలర్ పేర్లు ఇవి, సో కాబట్టి వాటిల్లో ఏది పెట్టినా కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా గ్రామాస్ కి హెడ్ గ్రామిక లేదంటే గుల్మిక లేదంటే గ్రామణి అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనే విషయము మనకి ఏ ఇన్స్క్రిప్షన్, ఏ శాసనం ద్వారా, సోర్స్ ఏంటి దీనికి అంటే, మీకు ఇది గుర్తుందా? మెకదోని ఇన్స్క్రిప్షన్.
మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంది చెప్పండి. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంది? గుర్తులేదా? మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ పులోమావి 3 లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ యొక్క లాస్ట్ రూలర్ మూడో పులోమావి టైంలో దొరికింది మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. సో ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ వచ్చేసి గ్రామాలు, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటి యొక్క హెడ్ అయిన ఈ గ్రామిక, గుల్మిక వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇది ఒక్కటేనా అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్, ఇంకొకటి హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్. ఇది శాతవాహనాస్ వేయించింది కాదు, ఇది పల్లవాస్ వేయించింది అది. సో అదొకటి, అంటే పల్లవాసే వేయించింది, కానీ దాంట్లో శాతవాహనాస్ యొక్క గ్రామ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్ ఒకటి. ఇంకొకటి గాథా సప్తసతి, గుర్తుందా బుక్ మీకు? గాథా సప్తసతి వాజ్ రిటన్ బై हाला, 17th కింగ్ हाला, కవిరాజు, కవివత్సల, గుర్తున్నాడా? ప్రాకృత్ కి గోల్డెన్ ఏజ్, ప్రాకృతిలోనే గాథా సప్తసతి అనే దాన్ని రాశాడు. మీరు ఇట్లా ఒక పేరు రాగానే టకటకటక గుర్తొచ్చేసేయాలి, వెంటనే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. हाला అనగానే కవిరాజు, కవివత్సల, ప్రాకృతిలో గాథా సప్తసతి రాశాడు. ప్రాకృత్ కి గోల్డెన్ ఏజ్ ఈయన టైంలో అని అంటాము. అండ్ హాలుడి యొక్క వైఫ్ పేరు లీలావతి, సింహళ ప్రిన్సెస్. హాలుడికి లీలావతికి మ్యారేజ్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్లో అయ్యింది. వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఈ హాలుడి యొక్క కోర్టు పోయేట్టు కుతూహల అనే ఆయన లీలావతి పరిణయం అనే బుక్ రాయడం జరిగింది. అట్లా ఫాస్ట్ గా మొత్తం వచ్చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఎక్కువ రివిజన్ చేయండి, రివిజన్ అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. ఆ హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్ లో గాథా సప్తసతి హాలుడు రాసిన దాంట్లో కూడా ఈ గ్రామిక, గుల్మిక వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఈ గ్రామిక అనే పోస్ట్ హెరిడిటరీ పోస్ట్. మనం కొన్ని చూసాం, కొన్ని హెరిడిటరీ కాదని చెప్పుకున్నాం కదా. అమాత్యాస్ అనే పదవి హెరిడిటరీ కాదు. ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ దే విల్ బి అపాయింటెడ్ యాజ్ అమాత్యాస్, అదర్వైజ్ నాట్. వాళ్ళ నాన్న అమాత్య కాబట్టి వాళ్ళ కొడుకు అమాత్య అవ్వాలని రూల్ ఏం లేదు అని చెప్పుకున్నామా. అండ్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళని ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తూ ఉంటారు అని కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? కానీ గ్రామిక అనేది మాత్రం హెరిడిటరీ పోస్టే. అర్థమైందా? యాక్చువల్ గా ఇక్కడ ఈ పాయింట్ మనకి మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ కి ఎట్లా లింక్ అయింది అంటే, ఇక్కడ చూడండి, ఇంకొక లింక్ చూడండి. ఇక్కడ ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంది అని చెప్పుకున్నాం? పులోమావి 3 ఎవరు? లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్. సో లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనాస్ పులోమావి 3 అవ్వడానికి ఆయన టైంలో దొరికిన ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ కి అది ఈ గ్రామిక గురించి చెప్తుంది అనడానికి, దాంట్లో ఈ గ్రామిక హెరిడిటరీ పోస్ట్ అనడానికి అన్నిటికీ కలిపి ఒక లింక్ ఉంది. ఏంటా లింక్ అంటే, సింపుల్ గా మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే బట్టి పట్టాల్సిన పని ఉండదు. అది ఎట్లా అంటే, ఇప్పుడు గ్రామిక అనే పోస్ట్ హెరిడిటరీ పోస్ట్ అంటున్నాం, అవునా? అవునా కాదా? సో గ్రామిక అనే పోస్ట్ హెరిడిటరీ పోస్ట్ అవ్వడం వల్ల ఏం జరిగింది? ఎప్పుడు ఇంకా ఒకటే ఫ్యామిలీ వాళ్ళే అవుతుంటారా గ్రామికగా? సో వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారు ఆ పర్టికులర్ ప్లేసెస్ లో, అంతేనా?
వాళ్ళే స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళే ట్యాక్సులు వసూలు చేయడము ఇవంతా వాళ్ళే చేస్తుంటే మరి వాళ్ళు వెల్దీ అవుతారు, స్ట్రాంగ్ అవుతారు, ఆ ఏరియాని వాళ్ళే కంట్రోల్ చేస్తారు, అవునా కాదా? ఎస్ మ్యామ్. సో మరి అట్లా అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారు అని అంటే ఇక్కడ ఉన్న ఈ శాతవాహన కింగ్ను కూడా పట్టించుకోనంత స్ట్రాంగ్ అయ్యారు. అర్థమవుతుందా? పులమావి 3 కింగ్, కానీ అతన్ని కూడా డామినేట్ చేసేంత స్ట్రాంగ్ గా ఈ గ్రామికలు అయ్యారు. సో వాళ్ళు అలా అయ్యారు కాబట్టే శాతవాహన ఎంపైర్ డిక్లైన్ అయ్యింది అని పులమావి 3నే మాకడోని ఇన్స్క్రిప్షన్ లో చెప్పడం జరిగింది. సో పులమావి 3 అంటే ఇంక నేను లాస్ట్ నాది అయిపోయింది, ఇంకేం లేదు శాతవాహనాస్ది. ఎందుకు అలా అయింది అని అంటే ఈ గ్రామికలు హెరిడిటరీ అవ్వడం వల్ల, వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం వల్ల, నేను వీక్ అవ్వడం వల్ల ఇంతటితో అయిపోయింది నా కథ, నా పని అని చెప్పి పులమావి 3ఏ చెప్పినట్టుగా ఉంటది. నాకు ఐ మీన్ ఆయన డైరెక్ట్ గా ఆ మాట అనలేదు, బట్ ఓవరాల్ గా కంటెంట్ అయితే మాకడోని ఇన్స్క్రిప్షన్ ది అదే. అర్థమవుతుందా? అర్థమైందా? సో మాకడోని ఇన్స్క్రిప్షన్, హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్, గాదా సప్తసతి వేటి గురించి చెప్తుంది? విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. అదే నిగమాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏది? నిగమాలను గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏది? ఇందాకే కదా చెప్తున్నాం పైన, బట్టి ప్రోలు. ఏ ఇన్స్క్రిప్షన్? వింటున్నారా? వినట్లేదా? ఏమైంది? అర్థం కావట్లేదా? నిగమ సభ, ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నా చాలు. నిగమ సభ, బట్టి ప్రోలు ఇన్స్క్రిప్షన్. గ్రామ అడ్మినిస్ట్రేషన్ లేదా గ్రామిక వీళ్ళందరి గురించి అంటే ఏ ఇన్స్క్రిప్షన్? మాకడోని ఇన్స్క్రిప్షన్. అర్థమవుతుందా? ఇవి రెండు లోకల్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి. దీంతో లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ పూర్తయింది. ఓకే, నెక్స్ట్ 4th వన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. 4th ఏంటి? అడ్మినిస్ట్రేషన్ లో మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ గురించి చూద్దాం. శాతవాహనాస్ ఎంత లైక్ శాతవాహనాస్ దగ్గర చాలా ఎక్కువ లార్జ్ ఆర్మీని వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. దే మెయింటైన్ వెరీ లార్జ్ ఆర్మీ. అండ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరై ఉంటారు? మొత్తం సైన్యానికి అంతటికి హెడ్ ఎవరై ఉంటారు? కింగే కదా. కింగ్ విల్ బి ద సుప్రీం కమాండర్. ఓకే, కింగ్ కింద సేనాని, మహాసేనాని అట్లా ఉంటారన్నమాట. కానీ ఓవరాల్ గా సుప్రీం కమాండర్ ఎవరు అంటే మహాసేనాని. అంటే హీ వాజ్ ద వన్ హూ కెన్ కన్క్లూడ్ ఈదర్ వార్ ఆర్ పీస్. ఎవరితోన్నా శాంతి ఒప్పందం చేసుకోవాలన్నా, యుద్ధం ప్రకటించాలన్నా ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరు అంటే ఎవరు? కింగ్. ఓకే, అండ్ మనకి వీళ్ళ కాలం నాటి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎలా తెలుస్తుంది? సోర్స్ ఏంటి అనంటే అమరావతి స్కల్ప్చర్స్. అమరావతి స్కల్ప్చర్స్ లో వీళ్ళ కాలం నాటి
లైక్ వార్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాయి. ఈ అమరావతి స్కల్ప్చర్స్ లో వాళ్ళ వార్ స్ట్రాటజీస్ ని శిల్పాల రూపంలో చెక్కడం జరిగిందనమాట. అమరావతి స్కల్ప్చర్స్ డిస్కస్డ్ అబౌట్ ద వార్ స్ట్రాటజీస్. ఓకే, అండ్ వీళ్ళకి ఆర్మీ ఎలా ఉండేది అంటే, మీరు చతురంగ బలాలు అని విన్నారా? చతురంగ బలాలు అని ఒక ఆర్మీలో చతురంగ బలాలు ఉంటాయి. అంటే 4 ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. ఏవేవవి? ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, చారియట్స్, ఎలిఫెంట్రీ. వీటిని ఏమంటామంటే చతురంగ బలాలు అంటాం. ఇంగ్లీష్లో అయినా అంతే, చతురంగ బలాస్ అంటాం. ఏవేవవి? 4: ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, చారియట్స్, ఎలిఫెంట్రీ. తెలుగులో ఏమంటామంటే వీటిని రథ, గజ, తురగ, పదాతి. పదాతి అంటే ఇన్ఫాంట్రీ, అంటే సోల్జర్స్. ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? సోల్జర్స్. క్యావెలరీ అంటే హార్సెస్. చారియట్స్ అంటే ఐడియా ఉంది కదా, రథాలు. ఎలిఫెంట్రీ అంటే ఎలిఫెంట్స్. సో ఈ 4 రకాల ఇవి ఉండేవన్నమాట. ఎవరి దగ్గర? శాతవాహనాస్ దగ్గర చతురంగ బలాలు ఉండేవి. ఓకే, అండ్ ఇంకొకటి మిలిటరీ రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటది అని అంటే, మనకు 2 పదాలు వినపడతాయి వీళ్ళ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ లో. ఒకటి వచ్చేసి కటకం, రెండోది వచ్చేసి స్కందావారం. కటకం, ఇంకోటి ఏంటి చెప్పండి? కటకం ఒకటి, రెండోది స్కందావారం. కటకం అంటే ఏంటి? స్కందావారం అంటే ఏంటి? కటకం అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ స్కందావారం చెప్తాను. స్కందావారం ఈజ్ టెంపరరీ ఆర్మీ బేస్. కటకం అంటే ఆబ్వియస్లీ పర్మనెంట్ ఆర్మీ బేస్. సింపుల్ గా చెప్పాలంటే కటకము, స్కందావారం అంటే ఏంటంటే, స్కందావారం అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఈ శాతవాహనాస్కి ఎక్కువగా శాకాస్ తోటి యుద్ధం జరిగేది కదా. ఈ శాకాస్ మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఏదో ఒక ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండి అక్కడి నుంచి యుద్ధం చేయాలి కదా. సో అక్కడ ఒక చోట టెంపరరీగా ఒక ఆర్మీ బేస్ ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అట్లా టెంపరరీగా అంటే ఆ యుద్ధం వరకే. ఆ యుద్ధం అయిపోగానే ఇంకా మళ్ళీ అక్కడ ఏం బేస్ ఉండదు, ఆర్మీ బేస్, మళ్ళీ అక్కడి నుంచి తీసేస్తారు. సో ఆ యుద్ధం వరకు మాత్రమే టెంపరరీగా ఏర్పాటు చేసుకునే ఆర్మీ బేస్ ని ఏమని పిలుస్తారు? స్కందావారం అంటారు. కటకం అంటే పర్మనెంట్ ఆర్మీ బేస్. అంటే ఇది యుద్ధంతో సంబంధం లేదు, ఆ ప్లేస్ లో ఎప్పటికీ అక్కడ ఆర్మీ మిలిటరీ రెడీగా ఉంటదన్నమాట. నథింగ్ బట్ ఇది సింపుల్ గా మనకి ప్రస్తుతం కటకం అంటే కంటోన్మెంట్ ఏరియాస్ అంటాం. విన్నారా? కంటోన్మెంట్ ఏరియాస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అట్లా పేర్లు విని ఉంటారు కదా. కంటోన్మెంట్ ఏరియాస్ అంటే ఆర్మీ వాళ్ళవి. మీకు పాలిటీలో కూడా లోకల్ గవర్నమెంట్ చాప్టర్ లో మున్సిపాలిటీస్ చదివేటప్పుడు వచ్చింటది కంటోన్మెంట్ ఏరియాస్. 12 టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అని ఉంటాయి దాంట్లో, కంటోన్మెంట్స్ అని వచ్చి ఉంటాయి చూడండి. సో అట్లా కంటోన్మెంట్ ఏరియాస్ అంటే ఎప్పటికీ పర్మనెంట్ గా అక్కడ ఆర్మీ వాళ్ళ బేస్ ఉంటుందన్నమాట. అట్లా కొన్ని చోట్ల, ఇప్పుడు సికింద్రాబాద్ లో, తర్వాత ఢిల్లీ, ఆగ్రాలో ఆగ్రా కంటోన్మెంట్ అట్లా అంటాం కదా. అట్లా కొన్ని చోట్ల రెడీగా కొన్ని
పర్మనెంట్ మిలిటరీ బేసెస్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా ఎక్సిజెన్సీస్ లో తక్కువనే అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా ఈజీ అవ్వడానికి, అంటే ఎక్కడో ఒక చోట సెంట్రలైజ్డ్ గా కాకుండా అక్కడక్కడ కొన్ని పర్మనెంట్ ఆర్మీ బేసెస్ ని పెడతారనమాట. అట్లాంటి వాటిని కటకం అని చెప్పి పిలుస్తారు. కటకం అంటే ఏంటి? కటకం అంటే పర్మనెంట్ది, స్కందావారం అంటే టెంపరీ. Temporary. అర్థమైందా? Yes, ma'am. ఓకే, నెక్స్ట్. మేడం మరి పైన ఫోర్ చెప్పారు కదా నాకు, పైన చతురంగ వల్ల చెప్పారు కదా నాకు. అర్థం కాదు, కొంచెం క్లియర్ అడుగుతారా? చతురంగ పలాస్ చెప్పారు కదా మేడం పైన, చతురంగ బలాస్ అవి ఇక్కడ చదువుతా మేడం అవి అవి ఏమడుతున్నారు? ఆర్మీలో అవి ఎక్కడ ఉంటాయనే? ఆర్మీలో అది కూడా చదివితే మేడం. పర్మనెంట్ లో అయినా టెంపరీలో అయినా ఈ 4 బలాలు ఉంటాయి. అదేనా మీరు అడుగుతున్న డౌట్? ఓకే మేడం. అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఎస్ మేడం. రెండిట్లో ఎక్కడున్నా వాళ్ళు 4 ఉండాల్సిందే. ఆ యుద్ధం వరకు ఉంటే స్కందావారం, అంటే కొంత ఆర్మీని తీసుకొని వెళ్ళడం అట్లా చేస్తారనమాట. లేదు, కటకంలో మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ గా కొంత ఆర్మీ అక్కడ స్టేషన్ అయి ఉంటది. ఓకే, సో ఇది మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. సింపుల్ గా చెప్పాలంటే మీకు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక పాయింట్ మర్చిపోయాను. వీళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ గురించి, మనకు ఎట్లా తెలుస్తుంది? లైక్ ఎంత మంది ఉన్నారు ఏంటి, ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంది వీళ్ళ గురించి అని అంటే, దానికి ఒక్క సెకండ్. మీటింగ్ ఉందా? మొత్తము వీళ్ళ శాతవాహనాస్ దగ్గర ఈ పదాతి అన్నామే ఇన్ఫాంట్రీ, అది 1 lakh ఉన్నారు. 1 lakh సోల్జర్స్ ఉన్నారు. ఓకే, తర్వాత 2000 హార్సెస్ ఉన్నాయి. తర్వాత 1000 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ 30 ఫోర్ట్స్, కోటలు 30 కోటలు ఉన్నాయి వీళ్ళకి అని వీళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ గురించి మనకి తెలుస్తోంది. శాతవాహనాస్ టైంలో వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత అంటే 1,000 మంది 1,00,000 మంది సోల్జర్స్, 2,000 హార్సెస్, 1000 ఎలిఫెంట్స్, 30 కోటలు ఉన్నాయి అనే ఈ విషయము మనకెట్లా తెలుస్తోంది అంటే, ఏ బుక్ ద్వారా తెలుస్తోంది అంటే ఇండికా. ఏ బుక్? Indica. Megasthenes. ఇండికా రాసింది ఎవరు? Megasthenes. మెగస్తనీస్ రాసిన ఇండికా బుక్ ద్వారా వీళ్ళ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత అనేది తెలుస్తోంది. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే మనం ఇందాక లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు అని అన్నాం. 2 కాదు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో నిగమాస్ దగ్గరకు వచ్చేసరికి నిగమ సభలో గహపతీస్ ఉంటారు. దాని రిలేటెడ్ శాసనం, బట్టిప్రోలు, ఇన్స్క్రిప్షన్, అంతే. ఓకే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఇవ్వరు. నెక్స్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి గ్రామాలకు హెడ్ గ్రామిక లేదా గుల్మిక లేదా గ్రామణి లేదా గౌల్మిక. సో వీళ్ళు హెడ్. అండ్ వీటికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ గురించి తెలిపేది ఏంటి? ఏ ఇన్స్క్రిప్షన్ తెలుపుతుంది అంటే మెకదోనియా ఇన్స్క్రిప్షన్, పులమావి 3 టైమ్ది, లేదా హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్, లేదంటే ఇంకోటి ఏంటది, హాలుడు రాసిన గాథా సప్తసతి, అంతే చాలు. యాక్చువల్గా చెప్పాలంటే హిరహడగల్లి గాథా సప్తసతి కూడా అక్కర్లేదు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అని అన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మెకదోనియా ఒక్కటే, పులమావి 3 చాలు.
నెక్స్ట్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వస్తే మనకు గుర్తురావాల్సిన పాయింట్లు కటకం స్కందావారం. కటకం పర్మనెంట్ది, స్కందావారం టెంపరీది. మీకు ఒక చిన్న గుడ్డి గుర్తు కావాలంటే స్కందావారం అని ఉంది, అంటే ఒక వారం, అంటే ఏదో కొన్ని రోజులకే అట్లా గుర్తు పెట్టుకోండి. ఓకే, సో స్కందావారం టెంపరీది, కటకం వచ్చేసి పర్మనెంట్ది. అదొకటి గుర్తు రావాలి. అండ్ వీళ్ళ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ గురించి మనకి ఏ బుక్ ద్వారా ఇవి ఎన్ని ఉన్నాయని ఎవరు అడగరు. 1,00,000 మంది ఉన్నారా, 2 లక్షలు ఉన్నారా అని అడగరు. వీళ్ళు ఎంత ఉన్నారు అనే విషయం ఏ బుక్ ద్వారా తెలిసింది అని అంటే, ఏ బుక్ ద్వారా తెలిసింది? మెగాస్థనీస్ ఇండికా రాసింది మెగాస్థనీస్. అంతే, డన్. అదేంటి, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ 5th వన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ పాయింట్, ఇందాక ఎట్లయితే సుప్రీం కమాండర్ ఎవరని చెప్పుకున్నాము, కింగ్ అన్నాము కదా, అట్లా సుప్రీం చీఫ్ జస్టిస్ ఎవరు అంటే, ఇప్పుడు మనకి సిజేఐ లాగా అనుకోండి, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ లాంటి వాడు ఎవరు అంటే కింగే. అందరికన్నా టాప్ మోస్ట్ జడ్జ్ ఎవరు శాతవాహనాస్ టైంలో, అంటే మీరు ఎన్ని అపీల్స్కి వెళ్ళినా ఫైనల్ గా ఇంకా ఈయన జడ్జిమెంట్ ఫైనల్ అనేది ఎవరిది అంటే కింగ్ది. ఓకే, అండ్ వీళ్ళు జుడిషియరీని అంటే లైక్ తీర్పులు ఇవ్వడంలో దేన్ని ఫాలో అయ్యారు, మీకు ఫస్ట్ లోనే చెప్పాను, గుర్తుందా? మనుధర్మ శాస్త్ర అని గుర్తుందా? మనువు అని ఆయన రాసిన ధర్మశాస్త్ర ఒకటి, ఇంకొకటి అర్థశాస్త్ర రిటన్ బై కౌటిల్య. కౌటిల్య అన్న చాణక్య అన్న ఒకరే. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం, మనువు రాసిన ధర్మశాస్త్రం, వీటిని ఫాలో అయ్యి వీళ్ళు తీర్పుల్ని ఇచ్చేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంతకు ముందు ఒకసారి ప్రీవియస్ గా ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసేలాగా, మనకి మామూలుగా కోర్టులు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి? 2, ఏవి? క్రిమినల్, సివిల్. సివిల్, క్రిమినల్, ఇట్లా 2 రకాలు ఉంటాయి కదా. సో సివిల్, క్రిమినల్ అని 2 రకాలు ఉంటాయి. సో ఇట్లా 2 రకాల కోర్టులు మౌర్యన్స్ టైంలో ఉండేవి. మౌర్యన్స్ టైంలో సివిల్ కోర్టులు వేరేగా, క్రిమినల్ కోర్టులు వేరేగా ఉండేవి. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి శాతవాహనాస్ టైంలో కూడా సివిల్ మరియు క్రిమినల్ కేసెస్ ని డీల్ చేయడానికి డిఫరెంట్ సపరేట్ కోర్ట్స్ ఉండేవి అని చెప్పి కనుక స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు. మౌర్యన్స్ టైంలో ఉండేది కావచ్చు, మౌర్యన్స్ టైంలో ఉన్నాయి ఇట్లా సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్. బట్ శాతవాహనాస్ టైంలో ఇట్లా ఉన్నట్టు మనకి ఎక్కడ ఆధారాలు లేవు. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు అని వేరేగా ఉన్నట్టు మనకి ఎక్కడ సోర్సెస్ లేవు. కాబట్టి వేరేగా లేవు అనే చెప్పాలి. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. సో అంతే, ఇది ఒక్క పాయింట్. ఇక్కడ వీళ్ళు దేన్ని ఫాలో అయ్యారు? మనుధర్మ శాస్త్ర, లేదా దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు. ఏమంటారు? మనుస్మృతి అర్థశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సివిల్ కి, క్రిమినల్ కి వేరే కోర్టులు లేవు, అంతే. క్లియర్? సో దీంతో జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తయింది. సో టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం మనము? సెంట్రల్, ప్రొవిన్షియల్, లోకల్, మిలిటరీ అండ్ జ్యుడిషియల్, అన్ని అడ్మినిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే,
సొసైటీలోకి వెళ్దామా? ఓకే, సొసైటీ వెళ్దామా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడ్మినిస్ట్రేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సొసైటీలోకి వెళ్దామా? కొంచెం ఫాస్ట్ గా చెప్తే టైం వేస్ట్ కాకుండా. సొసైటీ అన్నాం. సొసైటీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, సో ఇక్కడ ఫస్టే చెప్పేసుకున్నాం సొసైటీ గురించి మనకు తెలుసుకోవడానికి సోర్సెస్ ఏంటి, వీళ్ళ టైం నాటి సొసైటీ మనకి ఎట్లా తెలుస్తుంది. ఇక్కడ నేను బుక్స్ రాస్తాను, మీరే చెప్పండి. లీలావతి పరిణయం ఎవరు రాశారు? కుతూహలం. కుతూహల నేను ఒకసారి లైన్ గా అన్ని రాసిస్తాను, అన్ని కలిపి చెప్పేసాను. చెప్పండి. లీలావతి పరిణయం. కుతూహల ఓకే. గాథా సప్తశతి. చాలా ఓకే. బృహత్ కథ. గుణాద్య గుణాఢ్య. సో ఈ మూడు బెస్ట్ సోర్సెస్ టు నో అబౌట్ ద సొసైటల్ కండిషన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. సొసైటీ అనగానే మనము ఇది నేను మీకు గ్రూప్ 1 మెయిన్స్ కి పనికొచ్చేలాగా చెప్తున్నా. సొసైటీ అంటే మనకు గుర్తు రావాల్సినవి సొసైటల్ కండిషన్స్ గురించి రాయండి అని చెప్పి క్వశ్చన్ కనుక వస్తే మీరు కవర్ చేయాల్సిన యాంగిల్స్ ఏంటి సొసైటీలో. ఇది శాతవాహనాస్ కనే కాదు, జనరల్ గా ఎవరికైనా ఏ డైనాసిటీ గురించి ఇచ్చి వాళ్ళ టైం నాటి సొసైటీ గురించి రాయమన్నా మీరు ఏ ఆస్పెక్ట్స్ ని కవర్ చేయాలి అని అంటే, ఒకటి ఫస్ట్ వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్. ఏది వాళ్ళ టైంలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండింది. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ సిస్టమ్. సొసైటీకి బేస్ మ్యారేజే కదా, సో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉండింది. ఆ తర్వాత ప్రొఫెషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఏముండేవి. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉండేది. నెక్స్ట్ పర్టికులర్గా పొజిషన్ ఆఫ్ ఉమెన్. ఇది కంపల్సరీగా రాయాలి. ప్రతి ఒక్క డైనాసిటీలో ఉమెన్ యొక్క సిచ్యువేషన్, ఉమెన్ యొక్క పొజిషన్ ఎలా ఉండింది. ఓకే, పొజిషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఇంకేమన్నా అదర్ ఆస్పెక్ట్స్ ఇంకేమన్నా ఉంటే అవి మిస్సెలేనియస్ టైప్ లో. సో ఈ 6 యాంగిల్స్ ని కవర్ చేయాలి సొసైటీ అంటే. ఓకే, సరే ఫస్ట్ స్టార్ట్ విత్ క్యాస్ట్ సిస్టమ్. శాతవాహనాస్ టైంలో క్యాస్ట్ సిస్టమ్ ఉన్నిందా లేదా? ఉన్నిందా లేదా? మేము ఒకసారి స్లైడ్ తీస్తాం. ఓకే, ఓకే మ్యామ్. సో ఫస్ట్ ఏంటిది? క్యాస్ట్ సిస్టమ్. దీన్ని వర్ణ వ్యవస్థ అంటాం, వర్ణాస్. క్యాస్ట్ సిస్టమ్ అంటే శాతవాహనాస్ టైంలో చాతుర్వర్ణ సిస్టమ్ అనేది ఫోర్స్ లో ఉంది. చాతుర్వర్ణ సిస్టమ్ వాజ్ ఫాలోడ్. చాతుర్వర్ణ సిస్టమ్ వాజ్ ఫాలోడ్. చాతుర్వర్ణ అంటే చాతుర్ అంటే 4. చాతుర్ అంటే ఏంటి? 4. 4 వర్ణాస్ అంటే 4 క్యాస్ట్లు ఉండేవి. ఏంటా 4? మూవ్ చేయొచ్చా పైకి? స్లైడ్ మూవ్ చేయనా పర్వాలేదా? ఎస్ మ్యామ్. చాతుర్వర్ణ సిస్టమ్ అంటే 4 వర్ణాస్ ఉండేవి. ఏంటా 4? బ్రాహ్మిన్స్,
క్షత్రియాస్, వైశ్య, వైశ్యాస్, శూద్రాస్. సో ఇట్లా 4 వర్ణాల వాళ్ళు ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. జనరల్ గా ఇట్లాంటి కాస్ట్ డివిజన్ అనేది చాతుర్వర్ణ సిస్టమ్ అనేది శాతవాహనాస్ టైంలో చాలా బలంగా ఉండింది. అయితే ఇది వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ ని బేసిస్ గా ఉండేదన్నమాట. ఈ బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వేదాలను చదవడం, తర్వాత ఏమన్నా ఈ క్రతువుస్ ఉంటాయి కదా, వైదిక క్రతువులు లైక్ యజ్ఞాలు, యాగాలు అట్లాంటివి నిర్వర్తించడం, అట్లాంటి పనులు చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్. మరి క్షత్రియాస్ ఏం చేసేవాళ్ళు, వార్స్, అడ్మినిస్ట్రేషన్ చూసుకునేవాళ్ళు అండ్ యుద్ధాలు చేసేవాళ్ళు. వైశ్యాస్ ఏం చేస్తారు జనరల్ గా, ట్రేడ్. వైశ్యాస్ ట్రేడ్ చేస్తారు, వ్యాపారం చేసే వాళ్ళని వైశ్యులు అంటారు అనమాట. యాక్చువల్ గా ఇది విస్ అనే పదం నుంచి వచ్చింది. విస్ అంటే ట్రేడ్, విస్ చేసేవాళ్ళు వైశ్యులు. ఓకే, ట్రేడర్స్ అయ్యారనమాట. శూద్రాస్ అంటే ఈ పైన ఉన్న 3 క్యాస్ట్లకి హెల్ప్ చేసేవాళ్ళు, హెల్పర్స్ టు ఆల్ అబౌవ్ 3. పైన ఉన్న 3కి హెల్ప్ చేసేవాళ్ళు శూద్రులు. అండ్ వీళ్ళు ఎక్కువగా డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. శూద్రాస్ దేని మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు, అగ్రికల్చర్ మీద. పర్టికులర్ గా ఈ శూద్రాస్ అనే క్లాస్ ఎలా డెవలప్ అయ్యింది అని అంటే, ఇప్పుడు ఈ బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా, ఈ రాజులు ఏం చేస్తారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు. బ్రాహ్మిన్స్ కి ల్యాండ్ ని డొనేట్ చేసేవాళ్ళు కదా, ల్యాండ్ డొనేషన్స్. శాతవాహన 1 గుర్తున్నాడా, ఫస్ట్ ల్యాండ్ డొనేషన్స్ చేయడం మొదలు పెట్టిన శాతవాహన రాజు ఎవరు, శాతకర్ణి 1. ఆ శాతకర్ణి 1 లాగా అట్లా మిగతా రాజులందరూ యజ్ఞాలు యాగాలు చేయడము, బ్రాహ్మిన్స్ కి భూముల్ని దానం ఇవ్వడం. సో అట్లా దానం తీసుకున్న బ్రాహ్మిన్స్ వాళ్ళంతకు వాళ్ళే ఎంత పొలాలని పండించుకుంటారు, కల్టివేట్ చేసుకుంటారు, చేసుకోలేరు కదా. సో కాబట్టి ఈ బ్రాహ్మిన్స్ శూద్రాస్ కి అగ్రికల్చర్ అంటే వాళ్ళకున్న ల్యాండ్ లో కల్టివేట్ చేయమని చెప్పి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో దాంట్లో కొంత ఈ శూద్రాస్ పెట్టుకొని ఆ పండిన పంటలో మిగతాది బ్రాహ్మిన్స్ కి తిరిగి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా ఈ శూద్రాస్ అనే క్లాస్ డెవలప్ అయింది అండ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్. అర్థమైందా? ఓకే. అండ్ శాతవాహనాస్ టైంలో బై ప్రొఫెషన్, వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి అనే దాన్ని బట్టి క్యాస్ట్ అనేది డిసైడ్ అయింది. క్యాస్ట్ వాస్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ బర్త్ కాదు, బేస్డ్ ఆన్ ప్రొఫెషన్. మామూలుగా ఇప్పుడు మనం బై బర్త్ మన క్యాస్ట్ ఏంటి అని డిసైడ్ అవుతుంది, అంతేనా? కానీ శాతవాహనాస్ టైంలో ఏంటి, వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ క్యాస్ట్ ని డిసైడ్ చేసేవాళ్ళు. అట్లా నియర్లీ శాతవాహనాస్ టైంలో 18 క్యాస్ట్స్ ఉన్నాయి అని అంటారు. అంటే 18 రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి అని. ఓకేనా, క్లియరా చెప్పింది? అండ్ ఇప్పుడు ఈ 4 క్యాస్ట్లలో ఈ 4 క్యాస్ట్లలో డామినెంట్ క్యాస్ట్ ఏదిగా ఉన్నింది? బ్రాహ్మణ్స్ డామినేటెడ్ ద సొసైటీ. హూ డామినేటెడ్ ద శాతవాహన సొసైటీ? Who dominated శాతవాహన సొసైటీ? ఎవరు డామినేట్ చేశారు? బ్రాహ్మిన్స్ డామినేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, శాతవాహన టైంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కానీ లేదంటే ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ లోకి చేంజ్ అవ్వడము లాంటివి కొంతమంది శాతవాహన కింగ్స్ ఒప్పుకోలేదు. ఓకే, కొంతమంది శాతవాహన కింగ్స్ ప్రొహిబిటెడ్ ఇంటర్
చేంజ్ ఆఫ్ క్యాస్ట్ అన్నమాట. అంటే ఒక క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ఇంకో క్యాస్ట్ లోకి వెళ్ళడం లాంటివి. లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని కొంతమంది శాతవాహన కింగ్స్ ఒప్పుకోలేదు. ఎగ్జాంపుల్ ఎవరు అనంటే గౌతమిపుత్ర శాతకర్ణి. బికాస్ హీ బోర్ ద టైటిల్, ఈయనకు ఒక బిరుదుంది. అదేంటి అది అనంటే వర్ణ సాంకర్య నిరోధక. ఏం టైటిల్? వర్ణ సాంకర్య నిరోధక. వర్ణ సాంకర్యం, వర్ణ అంటే క్యాస్ట్, సాంకర్యం అంటే వర్ణ సంకరం చేయడం అంటారు. ఆ సంకరం చేయడం అంటే లైక్ ఒక క్యాస్ట్ ఇంకో క్యాస్ట్ వాళ్ళతో క్రాస్ అవ్వడం, ఐ మీన్ ఇంటర్ క్యాస్ట్ చేసుకోవడం లాంటివి. సో అట్లాంటి వర్ణ సాంకర్యాన్ని నిరోధించాడు. నిరోధక అంటే అట్లా చేసుకోకూడదు అని చెప్పాడు గౌతమిపుత్ర శాతకర్ణి. సో వర్ణ సాంకర్య నిరోధక ఇండికేట్స్ దట్ some Varna Sankarya Nirodhaka title of Gautamiputra Shatakarni indicates that some Satavahana kings ఏంటది banned intercaste marriages kind of thing. ఓకేనా?